నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఒకసారి చూద్దాం. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ప్రతి పల్లెకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టెక్కలి నియోజకవర్గం పరిధిలోని లింగాలవలస, టెక్కలి ప్రాంతాల్లో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. లింగాలవలసలో 2.3 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదే గ్రామంలో 18.6 లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ పాఠశాల ప్రహరీ గోడ, 6 లక్షలతో చేపట్టిన సీసీ రహదారులను ప్రారంభించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. టెక్కలి టౌన్లో 61 లక్షల అంచనా వ్యయంతో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆకలే అర్హతగా అన్నా క్యాంటీన్లు అన్నార్థులను ఆదుకునే కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో కోటబొమ్మాలి మాజీ PACS అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, టెక్కలి ఆర్టీఓ కృష్ణమూర్తి నాయుడు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. డబుల్ రోడ్ చేయాలి. 2018లో మొదటి ఫేజ్లో నేనే టెక్కల నుంచి పోలవరం వరకు రోడ్డు వేశాను. తర్వాత ప్రభుత్వం ఆ రోడ్డుని కంటిన్యూ చేయలేదు. మళ్ళీ నేను చేతుల మీదకి టెక్కల నుంచి పాతపట్నం వరకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేలా సరే బ్రహ్మాండంగా మనం రోడ్డు వేసుకోగలిగితే ఈ ప్రాంతం చాలా బాగుపడుతుంది. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఉదాహరణకి ఒక కల్వట్ కట్టాలి. ఆ కల్వట్ చాలా చిన్నది, మన లక్ష్మీపురం దగ్గర అది శాంక్షన్ అయింది. ఆ కల్వట్ కట్టలేదు. ఎంతమంది చచ్చిపోయారో మీకు తెలుసు. చిన్న చిన్న పనులు చేయవలసిన బాధ్యత ఉంది. అవి చేయాలి. ఎవరైనా సరే దాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఈ రోడ్డు కానీ, మీ గ్రామంలో మౌలిక సదుపాయాలు కానీ, ఇప్పుడే స్కూల్కి బ్రహ్మాండమైన కాంపౌండ్ వాళ్ళు కట్టారు. లోపలికి వెళ్ళారు. పాత కాంపౌండ్ వాళ్ళు ఉంది. అడిగారు, ఏంటి ఆ కాంపౌండ్ వాళ్ళంటే, ఒక పక్క కూలిపోయిందండి, ఆ పక్క కూడా కట్టాలి, లేకపోతే ముందు కట్టిన కాంపౌండ్ వాళ్ళకి అర్థం లేదంటే ఆఫీసర్స్ ఇమీడియట్ గా ఆదేశాలు ఇచ్చి ఆ ఎస్టిమేషన్ కూడా చేయండి, బ్రహ్మాండంగా కాంపౌండ్ వాళ్ళకి అందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేటలో సుందరమైన బారువా తీరం రేపు ఏప్రిల్ 19న ఒక అద్భుతమైన వేడుకకు వేదిక కానుంది. శనివారం ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే ఆలివ్ రిడ్లీ తాబేళ్ల ఉత్సవం ప్రకృతి ప్రేమికులకు, పర్యావరణకర్తలకు ఒక ప్రత్యేక అనుభూతిని పంచనుంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఫ్రమ్ షోర్ టు సీ, ఏ జర్నీ టు సెలబ్రేట్ అనే స్ఫూర్తిదాయకమైన నినాదంతో ఈ ఉత్సవం జరగనుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రజల్లో ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన కల్పించటం, ముఖ్యంగా అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లీ తాబేళ్ల ప్రాముఖ్యతను తెలియజేయటం. ఈ ఉత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, భావితరాలకు మనం అందించే స్వచ్ఛమైన ప్రకృతి కోసం చేసే ప్రయత్నంలో ఒక ముఖ్యమైన అడుగు. ఉత్సవ కార్యక్రమాలు ఉదయం నుంచే సందడిగా మొదలు కానున్నాయి. ముఖ్యంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పిల్లలను స్వయంగా సముద్రంలోకి విడిచే అపురూపమైన దృశ్యాన్ని తిలకించే అవకాశం అందరికీ లభించనుంది. ఈ చిన్నారి తాబేళ్లు తమ సుదీర్ఘమైన సముద్ర ప్రయాణాన్ని ఎలా ప్రారంభిస్తాయో చూడటం ఒక మరపురాని అనుభవం. అంతేకాకుండా తాబేళ్ల సంరక్షణ కోసం అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఒక ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రదర్శన
ప్రదర్శన ద్వారా తాబేళ్ల జీవిత చక్రం, వాటికి ఎదురవుతున్న సవాళ్లు, వాటిని రక్షించటానికి మనం చేయగలిగే పనులు వంటి విషయాలను ప్రజలు తెలుసుకోవచ్చు. ఉత్సవంలో భాగంగా కొన్ని వినోదభరితమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. సంప్రదాయ పడవ పోటీలు స్థానిక మత్స్యకారుల నైపుణ్యాన్ని చాటనున్నాయి. బీచ్ వాలీబాల్ పోటీలు ఉత్సాహాన్ని నింపుతాయి. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ఇందులో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. ఈ ప్రత్యేక సందర్భంలో విచ్చేసిన ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించనున్నారు. అలాగే సాహస క్రీడలను ఇష్టపడే వారి కోసం స్కూబా డైవింగ్ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఇది బారువా తీరంలోని జలచరాల అందాలను పరిచయం చేస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ ఉదయం 5 గంటలకు మొదలై ఉదయం 9 గంటల వరకు కొనసాగుతాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ బెందాలం అశోకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులందరూ సహకరించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. శ్రీకాకుళం నగరంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరాను సకాలంలో అందజేయాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎరువులు, పురుగు మందులను రైతులకు సకాలంలో అందించాలని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. నియోజకవర్గంలో మొక్కజొన్న పంట విస్తీర్ణం ఎలా పెరిగేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న పనిముట్లను సకాలంలో రైతులకు అందజేసి అధునాతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే సెరికల్చర్, హార్టికల్చర్ పంటలు సైతం విస్తరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలైన మత్స్య శాఖ, పశు సంవర్ధక శాఖ, మైక్రో ఇరిగేషన్ శాఖలతో కలిసి సమన్వయం చేసుకుని రైతులకు అందుబాటులో ఉంటూ ఖరీఫ్ సీజన్ లాభదాయకంగా ఉండేలా సహకరించాలని చెప్పారు. రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జీలకు అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు నిర్వహించాలని అన్నారు. నియోజకవర్గంలో రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎలాగ మనం రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్యాడీలో సీడ్స్ విత్తనాల సరఫరాలో కానీ, అలాగే ఎరువుల సరఫరాలో కానీ రేపు ఈ క్రాప్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి కోసం, అలాగే రేపు ప్రొక్యూర్మెంట్లో విషయంలో కూడా గతంలో జరిగినటువంటి పొరపాట్లు కానీ ఏదైనా ల్యాప్సెస్ని మళ్ళీ రాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేడీ గారు, అలాగే ఏడీస్ ప్లస్ ఫార్మర్ ట్రైనింగ్ సెంటర్ ఏడీస్, అలాగే ఏడీ డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీసర్, అలాగే హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ, నెక్స్ట్ ఏఓస్ రూరల్ మండలం అండ్ గార మండలం, ఇతర సిబ్బంది అందరం ఇందులో పాల్గొనడం జరిగింది. సో దీంట్లో రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విత్తనాల సరఫరా, ఎరువుల సరఫరా, ఈ క్రాప్ కానీ ప్రొక్యూర్మెంట్తో పాటుగా ఫార్మ్ మెకానిజం కోసం ఏవైతే పనిముట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి దాన్ని రైతులకి ఎలాగ ఇవ్వాలనే దానిపైన కూడా డిస్కషన్ వచ్చింది. అలాగే జీవీఏ గ్రాస్ వాల్యూ ఎడిషన్ పెంచడానికి కోసం మనం ఇంకా క్రాప్ కమర్షియల్ క్రాప్కి ఎలా డైవర్ట్ అవ్వాలి, మైజ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి మొక్కజొన్న పంటని ఇంకా మన కాన్స్టిట్యున్సీలో విస్తరింపజేయడానికి, అలాగే హార్టికల్చర్ పంటని ఎలాగ విస్తరింపజేయాలి, సెరికల్చర్ కూడా ఎలాగ విస్తరింపజేయాలి, గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీస్ని రైతులకు చెప్పడానికి దీన్ని ఏవైతే ప్రణాళికలు మనం చేస్తే ఎలాగైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. పేదవారి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు.
శ్రీకాకుళం నగరంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరాను సకాలంలో అందజేయాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎరువులు, పురుగు మందులను రైతులకు సకాలంలో అందించాలని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. నియోజకవర్గంలో మొక్కజొన్న పంట విస్తీర్ణం ఎలా పెరిగేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న పనిముట్లను సకాలంలో రైతులకు అందజేసి అధునాతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే సెరికల్చర్, హార్టికల్చర్ పంటలు సైతం విస్తరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలైన మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, మైక్రో ఇరిగేషన్ శాఖలతో కలిసి సమన్వయం చేసుకుని రైతులకు అందుబాటులో ఉంటూ ఖరీఫ్ సీజన్ లాభదాయకంగా ఉండేలా సహకరించాలని చెప్పారు. రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జీలకు అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు నిర్వహించాలని అన్నారు. నియోజకవర్గంలో రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. టీటీడీ గో మరణాలపై భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు తగవని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మండిపడ్డారు. పాతపట్నం శాసనసభ్యులు వారి కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అదో నల్లరాయి దాని మీదకు చెప్పు విసిరితే ఏమవుతుందంటూ గతంలో వెంకటేశ్వర స్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెర లేపారు. అలజడి సృష్టించేందుకు, ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కోటి మంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ నేడు కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని, గోశాలలోని ఆవులు వృద్ధాప్యం, డెలివరీ సమయంలో వ్యాధులతో నెలకు సగటున 10 ఆవుల వరకు మృత్యువాత పడుతుంటాయన్నారు. ఇవి గత 5 ఏళ్ల గణాంకాలు చూస్తే స్పష్టమవుతుందన్నారు. దేవుడు ఒకటైనా మనం కోరుకున్న మతంతో వచ్చినవాడు, కానీ అలాంటి వ్యక్తి అన్ని మత ప్రసారం కూడా ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడే టీటీడీలో జరిగింది. అలాంటి వ్యక్తి హయాంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు ఇప్పుడున్న ప్రభుత్వం మీద మంటగలుపుతూ వస్తున్నారు. మీరు వాస్తవంగా చూసుకోండి, ఆవులు అనేవి 2668 ఆవులు టీటీడీ దేవస్థానం దగ్గర ఉంటే అవి డెలివరీ సమయంలో కానీ, కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కానీ సుమారుగా నెలకు 10 ఆవులు చనిపోతూ వస్తాయి. ఇప్పుడే కాదు, గత 5 సంవత్సరాల నుంచి దాని పట్టికలు తీసుకోండి జరుగుతూ ఉంటాయి. ఈ 4 నెలల్లో ఒక 40 ఆవుల వరకు చనిపోయాయి. దానికి కారణం ఏంటి? డెలివరీ సమయంలో ప్రాబ్లం రావడం కానీ, ఆరోగ్య సమస్యల్లో కానీ, లేదా ఇంకో విధంగా జరుగుతుంది. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే వస్తాయి. ఎవరైనా సరే ఇప్పుడు అది జరుగుతుంటుంది. కానీ ఆయన చెప్పేది ఏంటి? 100 ఆవులు చనిపోయాయి, అది అజాగ్రత్త దాని వల్ల చనిపోయాయి, టీటీడీ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది అని ఇలాంటి తప్పుడు నినాదాలు, ఆరోపణలు చేయడం వల్ల అది చాలా తప్పని మానుకోవాలని చెప్తున్నాం. మెయిన్ ఇంకోటి, ఆవులకి జియో ట్యాగింగ్ లేదు, ఎన్నో ఆవులు జన్మ మరణాలు రికార్డులు లేవు అని చెప్తూ వస్తున్నారు. ఈ 2668 ఆవులకి జియో ట్యాగింగ్ ఉంది, జన్మ మరణాల రికార్డులు కూడా మెయింటైన్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఏం చేసింది ఒకసారి చూసుకొని వెళ్ళమంటున్నారు. కరుణాకర్ రెడ్డి గారు ఆవులను ప్లేస్ మీరు వెళ్ళి, గత 5 సంవత్సరాల్లో భక్తులు కూడా చాలా మంది వెళ్ళి ఉంటారు, అక్కడికి వెళ్ళి గోశాలను దర్శనం చేసి ఉంటారు. ఆ గోశాల అప్పుడున్న వసతులు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన వసతులను ఒకసారి పరిగణలోకి తీసుకోండి. అమరావతి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అని, అక్కడ అంత డబ్బు ఖర్చు పెట్టడం వల్ల లక్షల కోట్ల సమ్మిళితమైన అభివృద్ధి దెబ్బతింటుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం శ్రీకాకుళం నగర పెద్దపాడు పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి నిర్మాణం ద్వారా విపరీతమైన ఆర్థిక సమస్యకి తెర లేపారన్నారు. 5వ ఆర్థిక సంఘం చైర్మన్ వద్ద నిన్న ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధం చెప్పటం చంద్రబాబుకే కాదు సీఎం పదవికే అవమానం అన్నారు. మీరు తీసుకొచ్చిన డబ్బులు దేనికి ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయగలరా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కంటే పెద్దగా హైకోర్టు, పార్లమెంటు కంటే పెద్దగా అసెంబ్లీ కడతారని చంద్రబాబు అంచనా వ్యయం అమెరికా సెక్రటేరియట్కి కూడా అంత కాస్ట్ పడదన్నారు. పార్లమెంటు భవనం కంటే ఎక్కువ ఖర్చు చేసి తాత్కాలిక అసెంబ్లీ భవనం కట్టారు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారని సూటిగా ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని వాళ్ళకి నచ్చిన వైపు తీసుకొని వెళ్ళిపోతారు అంతే. ప్రజల అభిప్రాయాలతో పని లేదు, ప్రజల ఆకాంక్షలతో పని లేదు, ప్రజల అభివృద్ధి సంక్షేమాలతో పని లేదు. నచ్చిందే తడువుగా వచ్చిందే ఆలోచన. ఎయిర్పోర్ట్ కోసం ప్లేస్ ఎయిర్పోర్ట్ లేదు, 44,000 ఎక్వైరీ చేస్తారు. ఏంటి నాకు అర్థం కాదు. కడిగేవాడికి ఎవడు లేడా? నిన్నో మొన్న చూశాను నేను, తెలుగుదేశం నాయకులు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు గారు బ్రహ్మాండంగా కడిగి పారేశారంతే. చంద్రబాబు గారు మీరు బుద్ధి తెచ్చుకోండి, చంద్రబాబు గారు మీరు సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి కడిగి పారేశారు. ఆయన మాట్లాడాలా, బయటకు వచ్చి మాట్లాడమని కోరుతా ఉన్నాం విద్యావంతులందరినీ, మేధావులందరినీ. మీరు మాట్లాడకపోతే ఈ రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిపోబోతా ఉంది. మీరు మాట్లాడకపోతే, మీరు నోరు తెరవకపోతే అంధకార ఆంధ్రప్రదేశ్గా మారిపోబోతా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా గొంతు తెరవాలని నేనైతే కోరుతా ఉన్నాను. మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారా? ఎవడమ్ముతామని ఇదంతా మా నెత్తినే కదా వేస్తారు ఈ భారం అంతా కూడా. మళ్ళీ మా నెత్తినే పెర్ క్యాపిటల్ ఏం తప్పు ఉందని చెప్పి చూపిస్తారు కదా మీరు. వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, శారీరక దృఢత్వం సాధ్యమవుతుందని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద అన్నారు. శ్రీకాకుళం నగరంలోని మండల వీధి జంక్షన్లోని ఫ్లెక్స్ జిమ్లో శ్రీకాకుళం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా లోగోను శుక్రవారం ఆవిష్కరించారు. అలాగే జూన్ 15న నిర్వహించనున్న జిల్లా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని చెప్పారు. బాడీ బిల్డింగ్ ఖర్చుతో కూడుకున్న క్రీడ అయినప్పటికీ బాడీ బిల్డింగ్పై ఉన్న మక్కువతో కొందరు యువత వ్యాయామాలు చేయటం అభినందనీయమన్నారు. సుమారు 2 దశాబ్దాల క్రితం జిమ్ను ఏర్పాటు చేసి వందలాది మందికి వ్యాయామం పట్ల తర్ఫీదు చేస్తున్న కె గౌరీశంకర్ను అభినందించారు. నెలలో ఏదో ఒకరోజు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీలు నిర్వహించాలని డీఎస్పీ సూచించారు. ప్రస్తుతం యువత చెడు వ్యసనాలకు లోనై ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తున్నారని, అటువంటి వారి జోటికి వెళ్లకుండా ప్రతిరోజు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం డీఎస్పీని కోచ్ గౌరీశంకర్ దుశ్శాలువతో సత్కరించి పూలమాలతో అభినందించారు. సరే, ఒక ఏజ్ కుర్రలందరికీ 1 డే ప్రోగ్రామ్ అని పెట్టండి. అందరు మెంబర్స్ అని కాకుండా ఒక 1 డే ప్రోగ్రామ్ అన్నమాట. ఉచిత ఆరోగ్య పథకంలాగా పెట్టేసి అందరినీ కూడా వచ్చి ఒకరోజు ఇవి ఎలా వాడాలి, ఏది వాడితే వాళ్ళకి ఎంత ఆరోగ్యం ఎలా ఉంటుంది, బాడీ ఎలా పికప్ అవుతుంది అని అది చెప్పామనుకోండి, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఉన్న కుర్రోళ్ళు జాయిన్ అవుతారు. మనకి బిజినెస్ అవుతుంది. ఒకరోజు ఒక ప్రోగ్రామ్ పెట్టినట్టు, క్యాంప్ అనమాట, ఒక ఉచిత క్యాంప్ పెట్టినట్టు కూడా అవుతుంది. సో ఆ రకంగా అందరినీ కూడా మన జిమ్ ద్వారా ఎక్కువగా మనం చేస్తే మంచిది. అలాగే పెద్ద జిమ్ 3-4 ఫ్లోర్లు ఉంది కాబట్టి అలా పెట్టండి. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఒక ర్యాలీ ఎప్పుడన్నా సాయంత్రం పూట పెట్టి, అలాగే ఒకసారి ఒక రన్ లాంటిది ఆరోగ్యం కోసం నడకను, లేకపోతే ఏదో ఒకటి నెలకు ప్రోగ్రామ్. ఉదయాన్నే ఒక 5 km వాకింగ్, మారథాన్ వాకింగ్ లాగా. అంటే ఈ జిమ్ ఏదో ఒక మంచి ఆరోగ్యం కోసం ఏదో ప్రోగ్రామ్ నెలకో 2 నెలలకో 3 నెలలకు కూడా చేస్తుంది అనే ఫీలింగ్ కలిగిందనుకోండి, మనకి మెంబర్స్ పెరుగుతారు. అలాంటిది మంచి ప్రోగ్రామ్స్ పెట్టండి, బాగుంటుంది. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఒడిశా నుంచి తమిళనాడుకు 10.5 కిలోల గంజాయిని తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన నరేష్ డి గోపీనాథ్ అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు సిఐ చిన్నమనాయుడు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశం నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రంలో నివాసం ఉంటూ గంజాయి వ్యాపారం చేసే లారెన్స్ ప్రధాన్ అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వటంతో వీరు అక్కడి నుంచి గంజాయి తీసుకెళ్తున్నట్లు తెలిసిందన్నారు. ఒడిశాలో గంజాయి కొని ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు వెళ్తుండగా పట్టణ పోలీసుల తనిఖీల్లో దొరికారని పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టణ ఎస్ఐ ఎం ముకుందరావు సిబ్బంది పాల్గొన్నారు. ఈ దినం అనగా 17/4/2025 మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ అయిన ముకుందరావు గారికి రాబడిన సమాచారం మేరకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 10.500 grams కేజీల గంజాయిని 2 మొబైల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి పేర్లు తెలుసుకునగా అతని పేరు నడేష్ సేతి, మూసా సేతి. ఇతనిది నేటివ్ ఒడిశా, కానీ దిండుగల్ డిస్ట్రిక్ట్లోని గత 15 సంవత్సరాలుగా జీవిస్తున్నారు. అక్రమమైన వివాహం చేసుకొని అక్కడ తాపమిస్తుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా రెండో వ్యక్తి డి గోపీనాథన్, ఈయన కాంచీపురం డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. ఇతను తమిళ వ్యక్తి. వీళ్ళిద్దరూ అక్కడ తమిళనాడులో గల లారెన్స్ ప్రధాన్ అని చెప్పిన వ్యక్తి ప్రకారం మీరు వెళ్ళి ఒరిస్సా వెళ్ళి 10 కేజీలు గంజాయి తీసుకుని వస్తే ఒక్కొక్కరికి 7,000 ఇస్తానని చెప్పగా వీళ్ళిద్దరేమో అక్కడి నుంచి తమిళనాడు వచ్చి ఇక్కడ తీసుకొని ఇచ్చాపురం వచ్చి రైల్వే ఎక్కడానికి వెళ్తుంటే పోలీసు పరిధిలో తీసుకొని జరిగింది. మేము ముఖ్యంగా యువత అనేది ఈ గంజాయి తీసుకొని చెడు మార్గం పడుతుంది. కావున ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకి మంచి మార్గంలో నడిపించాల్సిందిగా వాళ్ళకి గంజాయి సేవించడం వల్ల జరుగు ప్రభావాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. మా పిల్లలు ఏం చేస్తున్నారో ఒక వైపు దృష్టి పెట్టాల్సిందిగా కోరుచున్నాను. శ్రీకాకుళం నగరం హయాత్ నగరంలో మహిళపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ఈ సందర్భంగా బాధ్యుల వివరాల మేరకు ఇంటి పక్కన దేవాలయ స్థలంలో గడ్డి మోపు వేశామని, స్థలాన్ని వాడుతున్నామనే నెపంతో 10 మంది ఇంట్లో ఉన్న మహిళపై దాడి చేశారన్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగిందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఈ ఘటన సంభవించిందన్నారు. ఇప్పటికే పలుమార్లు మాపై దాడులకు పాల్పడ్డారని, అయినప్పటికీ చిన్న విషయంగా విడిచిపెట్టామన్నారు. ఇంట్లో ఎవరూ లేమని తెలుసుకుని మహిళపై దారుణంగా కత్తులతో ఎగబడి గాయపరిచారన్నారు. ఘటన జరిగిన అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి మహిళను తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఆల్రెడీ ఇచ్చేస్తాను. సిఏ గారి సమక్షంలో ఆల్రెడీ ఎవరు ఇంటి జనంగా ఆక్యుపై చేసుకుని ఉన్నామన్నారు అందాక. కానీ వాళ్ళు మరీ దిగజారిపి రాత్రి అనూసెన్స్ కింద మా మీదకి వచ్చి మొత్తం మటర్ కేసు కిందే కత్తులు కర్రలు దాడి చేశారు. మొత్తం అది ఎవరిది కాదు సార్, దేవుడు ఆస్థానం. నడిస్తే అందరికీ మెసులుకోమనాలి, లేదంటే మొత్తం పోయినా పర్వాలేదు. అంతేగాని వాళ్ళ ఇల్లు మా 2 ఇల్లు దేటి అవతల కాదు ఇల్లు, వాళ్ళు యువతలకు వచ్చేసి ఇచ్చేస్తామంటే మరి మాకే సార్ దారి. 10 మంది వచ్చారు సార్, 5 ఆడలు 5 మగలు. చీకటి మీద 7:30 ఆ గడ్డి కుప్ప ఆపించారని అవతల నుండి గడ్డి కుప్ప తీసుకెళ్ళి సంచులు ఎత్తుకుంటున్నాను. మళ్ళీ వేస్తే గొడవ వస్తుంది అని సగం కుప్పలు ఆపించిన బయట ఉన్న కుప్ప అందులో సంచుల్లోకి ఎత్తే ఆ సంచిలో ఉన్న కుప్ప ఆవులు తినేసి సంచితో తీసుకెళ్ళి పెట్టాను. అంపలేదు కూడా నాది. ఈలోపు వచ్చేసి అలా పడతల చీకట్లోన దాడి చేశారు. నాకు చంపడానికి చూశారు. నాకు వీళ్ళందరూ కొంచెం ప్రాణాల మీదకే మొత్తానికి మొత్తం దాడి చేశారు. చేసేసరికి ఆడల మీద ఆ ప్రాణానికి ఏదైనా హాని కలిగితే ఆలే కారణం. నాకు నా ఫ్యామిలీ ఎవరు నా కుటుంబంలో ఎవరైనా సరే సభ్యులైన ఆలే హానికరం. శామ్ పిస్టన్స్ పరిశ్రమలో మార్చి నెల వేతనాలు వెంటనే చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. రణస్థలం మండలంలో వరిసాం వద్ద గల శామ్ పిస్టన్ ప్లాంట్ 2 పరిశ్రమ కార్మికులకు మార్చి నెల వేతనం వెంటనే చెల్లించాలని, బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ బోనస్ చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పరిశ్రమ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్యామ్ క్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ యాజమాన్యం వారు మార్చి నెల వేతనాలు 7వ తేదీలోగా కార్మికులకు
కార్మికులకు చెల్లించాలని, కానీ నేటికి వేతనాలు చెల్లించలేదని అన్నారు. ప్రతి నెల వేతనాలు సకాలంలో చెల్లించకపోవటం వల్ల కార్మికులు బ్యాంకు లోన్ తీసుకున్న రుణాలకు ప్రతి నెల 10వ తేదీ లోపల చెల్లించాల్సిన రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో ఒక్కో కార్మికుడికి 1475 నుంచి 1700 రూపాయల వరకు పెనాల్టీ కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. వేతనాలు చెల్లింపు చట్టాన్ని సైతం అమలు చేయకుండా యాజమాన్యం చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ఈరోజు కార్మికులకు వేతనం సకాలంలో చెల్లించకపోవడంతో అనేక మంది కార్మికులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఆ రుణ వాయిదాలు ఇంటి 10 తేదీ లోపల చెల్లించడం లేదని చెప్పి నెలకి 1400 నుంచి 1500 రూపాయల వరకు పెనాల్టీలు పడుతూ ఉన్నాయి. యాజమాన్యం వేతనం చెల్లించకపోవడంతో కార్మికులు బ్యాంకులకి పెనాల్టీలు చెల్లించే పరిస్థితి వచ్చింది. అలాగే శాంపిస్ట్ ప్లాంట్ యాజమాన్యం 30 సంవత్సరాల వయసు సర్వీస్ పూర్తయిందని ఇప్పటికీ 110 మంది కార్మికుల్ని రోడ్డు పడేసింది. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకని ఏదైతే రిటైర్మెంట్ వయసు అవుతుందో ఆ వయసు పూర్తయ్యే వరకు కూడా కార్మికుల్ని బలవంత రిటైర్మెంట్ ఆపాలని చెప్పి, అక్రమంగా తొలగించిన కార్మికుల్ని వెన్న విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వరిసాం వద్ద గల శాంకర్ పిస్టన్స్ అండ్ డ్రింక్స్ లిమిటెడ్ ప్లాంట్ పరిశ్రమ యాజమాన్యం మార్చి నెల వేతనం ఏప్రిల్ 18వ తేదీన ఇప్పటికీ చెల్లించలేదు. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 ప్రకారం 1000 మందిలోపు కార్మికుల లోపు అయితే 7వ తేదీలోపు, 1000 మంది దాటిన కార్మికులకైతే 10వ తేదీలోపు చెల్లించాలంది. ఆ వేతన చెల్లింపుల చట్టం ప్రకారం కూడా నిర్ణయం చేసింది గవర్నమెంట్. పరిశ్రమ యాజమాన్యం యూనియన్తో చర్చలు జరిపి సానుకూలంగా పరిష్కారం చేయని పక్షంలో ప్రజల తాలూకా మద్దతుతో పోరాటాలు తీవ్రతరం చేస్తాం. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి యాజమాన్యం బాధ్యత వహించాలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే జిల్లా యంత్రాంగం కూడా యాజమాన్యం చేసిన తప్పుడు పద్ధతుల్ని ఖచ్చితంగా నిరోధించే ప్రయత్నం చేయాలా. క్షీణ సంస్కృతికి, యుద్ధాలకు వ్యతిరేకంగా ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాల కోసం భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఇస్కఫ్ కృషి చేస్తుందని ఇస్కఫ్ రాష్ట్ర కార్యదర్శి సనపల నరసింహులు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో గల క్రాంతి భవన్లో ఇస్కఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అనిశ్చిత కాలాన్ని ప్రపంచం ఎదుర్కొంటోందని, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ పాలస్తీనా పోరు, ఇంకా వివిధ దేశాలలో జరుగుతున్న అంతర్గత విభేదాలను వివరించారు. ప్రపంచం పురోగమనం సాధించాలంటే యుద్ధాల ద్వారా కాదని, శాంతి, పరస్పర గౌరవం, సంభాషణల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇస్కఫ్ గౌరవ అధ్యక్షులు బుడుమూరు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు ఇది ఒక ప్రమాదకరమైన భూమి అవ్వకూడదంటే యుద్ధాలు లేని ప్రపంచం, ప్రజా సంస్కృతి, కళలు అవసరమని తెలిపారు. ఇస్కఫ్ జిల్లా అధ్యక్షులు ఎంవి మల్లేశ్వరరావు మాట్లాడుతూ, ఇస్కఫ్ సభ్యులను చేర్పించి అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ నెల 26, 27న అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరగనున్న రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. మరణంలో కూడా మానవత్వాన్ని, మానవతను చూపే ఏకైక ప్రభువు యేసుక్రీస్తు మాత్రమేనని, గుడ్ ఫ్రైడే నాడు మానవుల కష్టాన్ని, పాపాన్ని, వారి శిక్షను క్రీస్తు స్వీకరించి శిలలను భరించి సిలువను మోశారని చరిత్ర చెబుతోంది. క్రీస్తును సిలువ చేసిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చిల్లో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలు, ఊరేగింపులు, సిలువను మోసే కార్యక్రమాలు క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరుల ప్రార్థనలు ఫలించి భక్తి భావాలతో వారి హృదయాలు నిండాలని, పుణ్యమూర్తులు సూచించిన జాలి, కృప, దయ, ప్రేమ ప్రతి మానవులు కలిగి ఉండాలన్న అన్ని మతాల సారాంశం తెలుసుకుని సత్ప్రవర్తన కలిగి ఉండాలని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఫాదర్ మరియా దాస్ అన్నారు. క్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. జనహితం కలిగించే శుభకరమైన శుక్రవారం ఇదని చెప్పవచ్చు. మానవుని కష్టాన్ని స్వీకరించి వారి స్ఫూర్తి ముందుకు నడిపిస్తూ పేద జీవితాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్న విశ్వనరుల స్ఫూర్తిని సాగిద్దాం, లోక శాంతికై కలిసి ప్రయాణిద్దాం. ఈ కార్యక్రమంలో క్రీస్తు ఆరాధకులు, క్రైస్తవ సోదరులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు ఈ గుడ్ ఫ్రైడే వేడుకల్లో పాల్గొన్నారు.
లోకరక్షకుడు, లోకరక్షణ కొరకై ఈ లోకంలో జన్మించి కఠోరమైన శ్రమలు అనుభవించి తన ప్రాణములు అర్పించి మహాఘట్టాన్ని నేడు మనము స్మరించుకుంటూ ఉన్నాము. మన రక్షణార్థమై మన యొక్క పాపముల నుండి విముక్తి పొందించటానికై దేవుని బిడ్డలుగా మనలను రూపొందించటానికై తాను మానవుడై ఈ లోకంలో అవతరించిన ఆ ప్రభు మనందరి కొరకై మరణించి ఉన్నారు. మరి ఆ ప్రభుని యొక్క రక్త తర్పణముతో మనమంతా శుద్ధీకరింపబడి దేవుని బిడ్డలుగా రూపొందింపబడి ఉన్నాము. మరి ఆ మనిషి యొక్క రక్త తర్పణమే మన రక్షణకు నాంది అన్న విషయాన్ని మరొకసారి స్మరించుకుంటూ ఆ ప్రభు దయచేసిన శాంతి సమాధానము ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా లభించాలని, ఆ ప్రభు ఈ లోకానికి తీసుకుని వచ్చిన ఆ రక్షణ ప్రతి ఒక్కరికి అందించబడాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క శుక్రవార శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ ఉన్నాము. సిలువ భారాన్ని భరించి ఆయన ఉన్నాడు. ఆయన మోసినటువంటి ఆ శిరస్సు మీద పెట్టినటువంటి ముళ్ళ కిరీటం నీవు నేను ఆలోచించినటువంటి పాపల నిమిత్తమై ఆ ముళ్ళ కిరీటం, తాను పొందినటువంటి చేతుల ద్వారా పొందిన గాయములన్నవి నీవు నేను చేతుల ద్వారా చేసిన పాపల నిమిత్తమై ఆయన ప్రక్కలో పొడవబడినటువంటి బల్యం అనేటువంటిది మన దోషముల నిమిత్తమై ప్రత్యేకముగా ఆ బల్లిపు పోటైనటువంటిది ఆయన అనుభవించి ఉన్నారు. అదేవిధముగా ఆయన యొక్క శరీరం అనేటువంటి తూట్లుగా భావించబడింది, గాయములైనటువంటి పాలైనది, కొరడాదెబ్బలైనటువంటి పట్టుబడ్డాయి. ఇవన్నీ కూడా నీవు నేను చేసిన ప్రతి పాపమునికి కూడా గుర్తుగా నీవు నేను మోయలేనటువంటి వాటి ఆ భారం అంతటి కూడా ఆయనే తన మీద వేసుకొని వాటిని భరించి రక్షణ ఫలాన్ని, రక్షణ త్యాగాన్ని, రక్షణ ఫలితాన్ని ఇచ్చినటువంటి ఆ నజరేయుడైన యేసు యొక్క శ్రమలను ధ్యానించుకున్నటువంటి సందర్భాన్ని క్రైస్తవులమైనటువంటి ప్రపంచమంతా కూడా కలిసి ఆయన పడినటువంటి పాటలను 14 స్థలాలుగా 14 పరలోకానికి మెట్టులుగా ధ్యానించుకున్నటువంటి ఈ యొక్క ధ్యానమే ఈ యొక్క యాత్రనే సిలువ యాత్ర కొనియాడుతూ ఉన్నాము. యేసుక్రీస్తు ఆరాధకులకు ఈరోజు ముఖ్యమైన రోజు. లోకానికి శాంతి దూతగా వచ్చిన యేసుక్రీస్తుని 2000 ఏళ్ల క్రితం శుక్రవారం రోజున కల్వరి గిరిపై సిలువ వేశారు. యేసుక్రీస్తును సిలువ వేసిన రోజును గుర్తు చేసుకునేందుకు, ఆ మహనీయుని త్యాగాన్ని గుర్తు చేసుకునేందుకు క్రైస్తవ సోదరులంతా ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజును క్రైస్తవుల ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. చర్చిలకు వెళ్ళి యేసుక్రీస్తుని స్మరించుకుని నిండు మనస్సుతో ఆయనకు కృతజ్ఞతలు చెబుతారు. గుడ్ ఫ్రైడే అనేది ఏదో ఒక మతానికి సంబంధించినది కాకుండా ఇది అందరి జీవితాలకు సరైన దిశానిర్దేశం చేసుకునేందుకు అవకాశాన్ని ఇస్తుందన్నది నా నమ్మకం. క్రైస్తవ ఆరాధకులే కాదు, అందరూ ప్రభువైన యేసుక్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. మహనీయుని త్యాగానికి ప్రతినిధులుగా మనం ఉన్నామన్నది గుర్తు చేసుకోవాలి. ప్రేమ, దయ, కరుణ నిండిన జీవనం మనందరికీ అత్యావశ్యకమని గుర్తించాలి. తోటి మానవుల శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించాలి. ప్రజా జీవితంలో ఉన్న నేను మీ అందరి ఉన్నతి కోసం పరితపిస్తాను. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.